వచ్చే నెలలో జరుగుతున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో న్యాయవాదులు వ్యవహరించాల్సిన పాత్ర, విధి విధానాలు, సందేహాలు నివృత్తి చేసేందుకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జోన్ 2 వర్క్ షాప్ ను రాజమహేంద్రవరం మోరంపూడి జంక్షన్ లో ఉన్న గన్నీస శుభమస్తు ఫంక్షన్ హాల్లో శనివారం జరిగింది. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు ఘనంగా నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లీగల్ సెల్ స్టేట్ ఇన్ఛార్జ్ గన్ని కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ వర్క్ షాప్ కు పూర్వపు అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్, స్టేట్ పార్టీ కార్యాలయం లీగల్ సెల్ నుంచి పి కృష్ణమోహన్, ప్రముఖ న్యాయవాది, హైకోర్టు బార్ కౌన్సిల్ సభ్యుడు ముప్పాళ్ల సుబ్బారావు, టీడీపీ రాష్ట్ర నాయకులు ఎర్ర వేణుగోపాలరాయుడు, వాసిరెడ్డి రాంబాబు, కాశీ నవీన్, రాచపల్లి ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడి మిగిలిన పార్టీల అభ్యర్థుల్ని కనీసం నామినేషన్ కూడా వేయకుండా అడ్డుకున్న సందర్భాలను గుర్తు చేశారు. ఇప్పుడు జరిగిన ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమావళి ఉల్లంఘనతో పాటు అధికార దుర్వినియోగంపై ఎప్పటికప్పుడు న్యాయవాదులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఎన్నికలు సజావుగా జరిగేలా సహకరించాలన్నారు. ఎన్నికల నేపథ్యంలో వర్తించే విధంగా వివిధ సెక్షన్లు, కేసుల నమోదు చేయించాల్సిన విధానాన్ని క్షుణ్ణంగా వివరించారు. విజిల్ ద్వారా ఎన్నికల కమిషన్ దృష్టికి అక్రమాలను తీసుకెళ్లటంలో విజయవంతంగా పనిచేయాలన్నారు. టీడీపీ తరపున పోటీ చేసే అభ్యర్థులకు నామినేషన్ల దాఖలు, అఫిడవిట్లు వంటివి విషయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని టీడీపీ లీగల్ సెల్ నాయకులు సూచించారు. పి వెంకటేశ్వరరావు, చంద్రారెడ్డి, బి లక్ష్మీనారాయణ, హరిబాబు, పంతం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ తరపున ఈ వర్క్షాప్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా గత నెలలో కొంత స్టేట్ వైడ్గా రాష్ట్ర వ్యాప్తంగా ఈ వర్క్షాప్ని జనరల్ ఎలక్షన్స్ గురించి అక్కడ, ఎందుకంటే ఇక్కడ జరగబోయే రేపు పొద్దున్న ఈ జగన్మోహన్ రెడ్డి గారి రాక్షస పరిపాలనలో చాలా పోలీస్ అట్రాసిటీస్ కానీ చాలా జరుగుతున్నాయి. దాని గురించి లాయర్ల పాత్ర, ముఖ్యంగా లాయర్లు ఏమేమి చేయాలి, అది కానీ ఎలక్షన్లో చేసిన విధులు ఏంటి, ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన నిబంధనలు ఏంటి, ఇవన్నీ కూడా ఈ దీంట్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అక్కడ స్టేట్ వైడ్గా అక్కడ పెట్టారు లాస్ట్ మంత్. ఇప్పుడు ఇక్కడ జోనల్ వైజ్గా పెట్టాలని చెప్పి జోన్ 2 తరపుని మొత్తం 5 పార్లమెంట్లు, ఇటు రాజమండ్రి పార్లమెంటు, కాకినాడ పార్లమెంటు, అమలాపురం పార్లమెంటు, నర్సాపురం, ఏలూరు, ఈ 5 పార్లమెంట్లు కూడా 2 జిల్లాల్లో కలిపి ఇక్కడ అందరినీ లాయర్స్ని, ముఖ్యమైన నేతల్ని ఇక్కడ ఇదే రాజమండ్రి సిటీ రూరల్లో తరపున మటుకు ఇక్కడ క్లస్టర్ ఇన్ఛార్జీలు కూడా రమ్మన్నాం. ఎందుకంటే ఎలక్షన్లో నిర్వహణలో వాళ్ళ పాత్ర ఎక్కువ ఉంటుంది కాబట్టి కూడా ప్రతి ఎమ్మెల్యే ఇన్ఛార్జీల నుంచి కూడా 2 పేర్లు తీసుకున్న లాయర్స్ పేర్లు, వాళ్ళు రేపు పొద్దున్న ఎలక్షన్స్లో పనిచేసే వాళ్ళ పేర్లు, వాళ్ళందరినీ కూడా పిలిచాం ఇక్కడికి. సో వీళ్ళందరూ కూడా ఈవేళ మేము బుక్లెట్ కూడా ఇస్తున్నాం. ఆ బుక్లెట్ ద్వారా రేపు ఎలక్షన్స్లో ఏమేమి చేయాలి, వీళ్ళు నిర్వహించవలసిన పాత్ర ఏమిటి, ఏ విధంగా పార్టీకి కానీ క్యాండిడేట్ కానీ సహాయపడగలరని చెప్పి ఉద్దేశంతో పెడుతున్నాం. ప్రస్తుతం జరగబోయే ఎన్నికల్లో న్యాయవాదులు క్రియాశీలకంగా వ్యవహరించవలసిన పరిస్థితులు దాపురించాయి. న్యాయవాదులుగా మనం క్రియాశీలకంగా కనుక వ్యవహరించకపోతే గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా అయితే అరాచకాలు జరిగినాయో, ఏ విధంగా అయితే నామినేషన్ వేయడానికి కూడా అవకాశం లేకుండా వన్ సైడ్గా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయో, అదే పరిస్థితి ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉంది.